నార్మల్ హార్ట్ బీట్ అంటే ఏంటి? నాకు దడొస్తుంది అంటారు చాలామంది. అనేది ఎక్కువ మనకి సందేహం వ్యక్తం చేస్తుంటారు. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. సో అందరికీ కామన్‌గా వచ్చే డౌటు, పర్టిక్యులర్‌గా మొన్న కోవిడ్ ఎపిసోడ్ తర్వాత అందరూ పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని హార్ట్ బీట్ ఇంతుంది, సాచురేషన్ ఇంతుందని గమనిస్తా ఉంటారు. సో అసలు నార్మల్ హార్ట్ రేట్ ఎంత? నార్మల్ హెల్తీ హార్ట్ రేట్ ఈస్ బిట్వీన్ 60-80 బీట్స్ పర్ మినిట్. సో మీరు నాకు 100 ఉంటుంది అంటే 100 ఉండొచ్చు. ఎప్పుడు మీరు వాకింగ్ చేస్తున్నా, పరిగెడుతున్నా, యాక్టివిటీ ఏమైనా చేస్తున్నా 100 ఉండొచ్చు. కొంతమందికి నాది పడుకున్నాను నిద్రలో నాది 50 చూపిస్తుంది హార్ట్ రేట్ అని చెప్పి నాకేమన్నా ప్రాబ్లమా అని అడుగుతుంటారు. సో నార్మల్‌గా నిద్రలో 40కి కూడా వెళ్తుంది. దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ నార్మల్. కంగారు పడాల్సిన అవసరం లేదు. మన రెస్టింగ్ హార్ట్ రేట్ ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు ఏమి చేయకుండా కదలకుండా కూర్చున్నప్పుడు 100 ఉందంటే మీ హార్ట్ హెల్త్ సరిగ్గా లేదని మీరు ఎవాల్యుయేట్ చేయించుకోవాలండి. అంటే మీకు హార్ట్ పరంగా కానీ వేరే హెల్త్ పరంగా కానీ ఏదో ఇబ్బంది ఉందని. కూర్చున్నప్పుడు ఇలాగా ప్రశాంతంగా 60-80 మీ హార్ట్ రేట్ ఉండాలి. మీ హార్ట్ రేట్ అంతకంటే ఎక్కువ ఉంది అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. అంటే రెస్టింగ్ హార్ట్ రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి అంటే. నెంబర్ 2, మీ మీ రెస్టింగ్ హార్ట్ రేట్స్ ఎక్కువ ఉంటున్నాయంటే సెకండ్ మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే మీ ఫిట్నెస్ లెవెల్ బాగాలేదని అర్థం. అంటే మీరు లావుగా ఉండడం కానీ, లేకపోతే సెడెంటరీగా ఉండడం కానీ, ఇవి జరగడం వల్ల మీకు రెస్టింగ్ హార్ట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. చాలామంది అడుగుతుంటారు, మాకు మెలకువలో కూడా హార్ట్ రేట్ 50-55 అట్లా ఉంటుంది అంటే నార్మలా కాదా? చాలామందికి నార్మల్ సైనస్ రిథమ్ అంటే నార్మల్గా హార్ట్ బీట్ అయ్యే రిథమ్ బట్టి మనకి హార్ట్ 50-55 అథ్లెట్స్ అంటే రన్నింగ్ చేసే వాళ్ళకి, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి దట్ కెన్ బి నార్మల్, బట్ అందరికీ కాదు. కానీ ఈ హార్ట్ బీట్ మనకి మెలకులో కూడా బిలో 60 కొంతమందిలో నార్మల్గా ఉండొచ్చు. సో ఎప్పుడు దాన్ని అబ్నార్మల్గా అంటామంటే మీకు సిమ్టమ్ అంటే హార్ట్ బీట్ తక్కువ ఉండి కళ్ళు తిరగడం కానీ, హార్ట్ బీట్ తక్కువ ఉండి ఆయాసం రావడం కానీ, స్పృహ కోల్పోయినట్టు అనిపించడం కానీ, ఇవేమన్నా ఉంటే మాత్రం డెఫినెట్గా మనం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటే చాలామంది మీరు హెచ్ఆర్వి అని చూస్తుంటారు వాచెస్లో. ఈ మధ్య డిజిటల్ వాచెస్ ఎక్కువ వాడడం వల్ల ఎక్కువ డౌట్స్ వాటి గురించి ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చే మోస్ట్ కామన్ డౌట్స్ కూడా అవే ఉంటున్నాయి. సో మనకి హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటే ఇట్స్ ఎ నార్మల్ ఫినామినా. అంటే మీరు ఇట్లానే కూర్చున్నప్పుడు ఒకసారి హార్ట్ రేట్ 60 ఉండొచ్చు, ఒకసారి 70 ఉండొచ్చు. డే మొత్తంలో మారుతూ ఉంటుంది హార్ట్ రేట్. సో దట్ ఈస్ నార్మల్ హార్ట్ రేట్ వేరియేషన్. దాన్నే హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటారు. హార్ట్ రేట్ వేరియబిలిటీ ఈజ్ ఎ సైన్ ఆఫ్ హెల్దీ హార్ట్. సో హార్ట్ బీట్ అంటే ఏంటి? మన హార్ట్ నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందని. సో అది మనకి వేరీ అవుతూ ఉంటుంది. సో అది నార్మల్ వేరియేషన్. అబ్నార్మల్ వేరియేషన్, నార్మల్ వేరియేషన్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ హెల్దీ హార్ట్. థ్యాంక్ యూ.